ప్రణాళిక డీటెయిల్స్ చూస్తే 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో మహబూబ్ నగర్ జిల్లా ఏమాత్రం అభివృద్ధి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రం సిద్ధించాక అభివృద్ధిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలను గులాబీ నేతలు అడియాసలు చేశారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించినా ఆ ప్రాంతానికి సముచిత న్యాయం జరగలేదని సీఎం ధ్వజమెత్తారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఎస్జీడీ ఫార్మా 2వ యూనిట్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. కాంగ్రెస్ హయాంలో జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టామని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి జిల్లా వేదిక కాబోతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాలమూరు జిల్లా ఒకనాడు వలసలకు మారుపేరన్న ఆయన పాలమూరు బిడ్డల భాగస్వామ్యం లేకుండా ఏ ప్రాజెక్టు నిర్మాణం జరగలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాలమూరు జిల్లా అండగా నిలిచిందన్న సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో అనేక ప్రాజెక్టులు అసంతృప్తితో నిర్లక్ష్యానికి సాక్ష్యాలుగా నిలిచాయన్నారు. నాణ్యమైన విద్యను అందించాలని 14 శాసనసభ నియోజకవర్గాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ చెప్పడానికి చిన్న పేరుగా కనిపించి ఉండొచ్చు. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాలలో ప్రతి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి 200 కోట్ల రూపాయలు, 14 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2800 కోట్ల రూపాయలతోటి ఈరోజు నాణ్యమైన విద్యను పేదలకు అందించాలి అని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాదాపుగా అన్ని నియోజకవర్గాలకు మంజూరు చేసినాం. అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి పనులు కూడా ప్రారంభించమని చెప్పడం జరిగింది. మొట్టమొదటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు రాష్ట్రంలోనే పునాది రాయి వేసింది, ప్రారంభోత్సవ శిలాఫలకం వేసింది షాద్నగర్ ఈర్లపల్లి శంకర్ నియోజకవర్గంలో. ఎందుకు అనంటే మన వెనకబడిన జిల్లా, మన కరువు, మన వలసలు ఆగాలి అనంటే మన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి. ఈరోజు ఈ వేదిక మీద నుంచి జిల్లా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు భూస్వాముల దగ్గర ఉన్న వేలాది ఎకరాల భూములను సేకరించి ఎస్సీ ఎస్టీ బీసీలకు అసైన్మెంట్ పట్టాలిచ్చి వాళ్లకు భూముల యజమానులను చేయడం జరిగింది. కొంతమంది వాటిని సద్వినియోగం చేసుకున్నారు, ఇంకొంతమంది వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయినరు. దానికి సాగునీరు అందుబాటులో లేకపోవడం కావచ్చు, లేదా వాళ్ళ ఆర్థిక పరిస్థితి దానికి అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈనాడు పేదలకు పంచడానికి ప్రభుత్వం దగ్గర భూములు లేవు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడానికి ఈరోజు కొంత నిధుల కొరత ఉంది. అయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే నేను ఒక సూచన చెయ్యదలుచుకున్నా. మన తలరాతలు మారాలి. వలసలు వెళ్ళే మనము ఈ వలసల బారి నుంచి బయటపడాలి అనంటే మన పిల్లలు ఉన్నత చదువు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో